రోజున బిల్లీ గ్రామ్ గారు, దైవజనులు బిల్లీ గ్రామ్ గారు అమెరికా దేశంలో ఒక పట్టణం సియాటల్, మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుందండి. సియాటల్ పట్టణంలో వాక్యం చెప్తున్నారు. ఆ రోజు వాక్యం చెప్పా, రాత్రి ఆయన హోటల్కి వెళ్ళి పడుకున్నారండి. నిద్రపోతుండగా సడన్ గా ప్రభు ఆయన లేవనెత్తారు. బిల్లీ, గెట్ అప్ అండ్ ప్రే. బిల్లీ గ్రామ్, నువ్వు లేచి ప్రార్థన చేయ. నా ఎవరి కొరకు ప్రార్థన చేయను? హాలీవుడ్లో ఒక సినిమా హీరోయిన్ ఉంటుంది, ఆమె పేరు మెర్లిన్ మోన్రో. ఈయన ప్రార్థన చేశారు. చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఉదయం ఆయన దగ్గర ఉన్న సహాయకుడికి, అసిస్టెంట్కి చెప్పారు, మెర్లిన్ మోన్రో అనేటువంటి హీరోయిన్ ఆమె మేనేజర్కి ఫోన్ చేయి, దైవజనులు బిల్లీ గ్రామ్ గారు మీతో మాట్లాడాలంటున్నారు. మేనేజర్ అంటాడు, నో వే, టుడే షీ ఈస్ వెరీ బిజీ. ఎప్పుడు బిల్లీ గ్రామ్ గారు ఆమెతో మాట్లాడగలరు అని చెప్పి మేనేజర్ అడిగితే, నెక్స్ట్ 2 weeks షీ ఈస్ వెరీ బిజీ అన్నాడు. నెక్స్ట్ 2 weeks షీ ఈస్ వెరీ బిజీ. దేని బిడ్డలారా, 2 వారాల తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? ప్రపంచం నివరిపోయింది. ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందండి. ఆమె సూసైడ్ చేసుకుని ఆమెను బ్రతికించాలని, ఆమె జీవితాన్ని మార్చాలని దేవుడు ఒక దైవ సేవకుడితో మాట్లాడాడు. God spoke to డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు. కానీ దేవుని యొక్క ప్రణాళికని మేనేజర్ ఎంచుకోలేదు, ఎంపిక చేసుకోలేదు. సినిమాలు, సంపాదన, షోలు, పబ్లిసిటీ, దీని మీదే టైం పాస్ చేసింది. జీవితం ఏమైపోయిందండి? నరకం పాత్రం అయిపోయింది. నరకం పాత్రం అయిపోయింది. నేను బిడ్డారా, యువర్ ఓన్ వే ఆర్ గాడ్స్ వే, చాయిస్ ఈజ్ అవర్స్. ఎంపిక అనేది మనదే, నిర్ణయం అనేది మనదే.